నమస్తే. ఇదే విద్యాశాఖ ఏదైతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విద్యా సంస్థలపైన పట్టించుకోవట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు, దేనికోసం పట్టించుకోవట్లేదు అనే విషయం పైన కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలోని రూపాయి కూడా శాలరీ తీసుకోకుండా ప్రజలకు సేవ చేసినటువంటి మనతో పాటు కార్పొరేటర్ గారు ఉన్నారు, పివి సురేష్ గారు. ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు, విద్యాశాఖ మొత్తం టోటల్గా ప్రైవేటు విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటూ ప్రజల రక్తాన్ని జలగల్లాగా పీల్చుకున్న విద్యాశాఖ మంత్రి మాట్లాడకపోవడం, మీరు దీని మీద మీ ద్వంద్వ వైఖరి ఏమనుకుంటున్నారు? అసలు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉందండి. విద్య అంటే ఇదివరకన్నా గురుదేవ అనేవారు. అవును, గురువుల్ని ఇదివరకు దేవుళ్ళ చూసేవారు. మా నాన్నగారి కాలం ఆ టైంలో. ఈ రోజుల్లో ఒక వ్యాపారం అయిపోయింది. ఎందుకు ఈ మాట ఎంత గట్టిగా చెప్తున్నానంటే, ఏ స్కూల్కి వెళ్ళినా ఎల్కేజీ పిల్లవాడి దగ్గర నుంచి చూస్తే వేలు లక్షల్లోనే. అదే ఎగ్జాంపుల్, మీకు శ్రీ చైతన్యలో ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర 26,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. అది కాకుండా యాప్ రూపంలోని ఒక విద్యార్థికి యాప్ అని చెప్పి ద్వంద్వ వైఖరిలో ఉపయోగించి వాళ్ళకి 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. చైతన్య గురించి మనం ఎక్కువ చెప్పకూడదండి, ఎందుకంటే నిన్న ఒక వీడియో చూశాను చాలా క్లియర్గా. ఓకే, వాళ్ళ చైతన్య కాలేజ్ నుంచి టీడీపీ పొలిటికల్ పార్టీకి 100 కోట్ల రూపాయలు డొనేషన్ వెళ్ళి, అసలు విద్యా సంస్థలు పొలిటికల్ పార్టీలకు డొనేషన్. ఒక్క నిమిషం, ఈ డబ్బులన్నీ ఎవరివి? ప్రజలవి. ఏ ప్రజలవి? పేద ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలవి. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క వాళ్ళ ప్రజల రక్తాన్ని జలగల్లాగా పీల్చుకుంటూ వీళ్ళు పార్టీలకు ఇస్తున్నారు, యాడ్లు ఇస్తున్నారు, యాక్టింగ్లు చేస్తున్నారు. విద్యా విధానం చూసుకుంటే జీరో విధానం చూపెడుతున్నారు. దీనిపైన అంటే ఒక కార్పొరేటర్గా మీరు రేపు ఫ్యూచర్లో ఏ విధంగా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏ సందేహం ఇద్దాం అనుకుంటున్నారు? ఒకటైతే వాస్తవం అండి, ప్రతి వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి విద్యా వ్యవస్థలో 25% ఫ్రీ విద్య చెప్పాలి. ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ 100% ఎక్కడ జరగట్లేదు. లేదు. పైపెచ్చు మా బొట్టోళ్ళు అడిగినా సరే తగ్గించడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు. ఒక పేద పిల్లోడు చదువుకోవాలని ఉంటుంది, ఎక్కడుంది ఆ పరిస్థితి? ఎక్కడా లేదు. మనం మాట్లాడుకోవాలంటే పక్కన మొన్న తెలంగాణ అవనాయండి, ఇటు పక్కన ఇప్పుడే తెలంగాణ రాష్ట్రము ఈరోజే ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. ఫీజులు 2023, 24, 24, 25, 25, 26 మీరు వసూలు చేసిన ఫీజులు ఎంత, ఏ విద్యార్థి దగ్గర ఎంత తీసుకున్నారు, ఏ స్కూల్లో ఎంత డిస్ప్లే చేయమని చెప్తుంది. రెండోది, మీరు తీసుకున్న సీట్ అంతా కూడా ఆన్లైన్ చేయమని చెప్తుంది. ఇక్కడ ఎందుకు విద్యాశాఖ మంత్రి పట్టించుకోవట్లేదు? అదే చెప్తున్నాను సార్. వాళ్ళదే ఎక్కువ విద్యా సంస్థలు ఎవరివి? వాళ్ళ సామాజిక వర్గానికి టోటల్ ఇప్పుడు విద్య అనే వైద్యం అనే అంటే ఆ మాట అంటే కులాల గురించి మాట్లాడారు అంటారు. వాళ్ళ సామాజిక వర్గానికి చెందినవి ఎక్కువ ఉన్నాయి. ఇది పక్కన పెడితే మనం ఒకటి ఆలోచించాలండి. ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసాం, ఒక సినిమా యాక్టర్ గారే విజయ్ గారు తమిళనాడు రాష్ట్రం మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి రాజకీయాల్లోకి రావటము, కానీ ముఖ్యమంత్రి అయ్యి ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ చనిపోతే రూపాయి బిల్లు తీసుకోవద్దని ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు. అదేవిధంగా విద్య మీద కూడా ఆయన ఫైట్ చేస్తున్నారు. మరి 40 సంవత్సరాల అనుభవం ఎవరికి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళ అబ్బాయి గారు కూడా ఎప్పటి నుంచో మంత్రిగా చేశారు, కిందసారి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అసలు విద్యాశాఖ మంత్రిగా ఆయన అయితే నా దృష్టిలో అట్లా ఫెయిల్యూర్. ఎందుకు ఈ మాట గట్టిగా చెప్తున్నా అంటే, మిగిలిన మంత్రివర్గాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయట్లేదు. అది ఎప్పుడు జరగదు కూడా ఏపీలో. కాదు, ఎవరైనా సరే. నా మినిస్ట్రీ ఏంటి? హోంమంత్రి గారు ఉన్నారు, ఏం చూడాలి? హోంమంత్రి శాంతి భద్రతలు ఎలా చూడాలి? ఆవిడే చూస్తున్నారా అంటే మనం ఆ మాట అంటే ఆవిడ కోపం వచ్చేస్తుంది. అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. విద్యాశాఖ మంత్రి గారు మొన్న ఒక ఇష్యూ చూసామండి స్టీల్ ప్లాంట్లో. అసలు ఆయనకి సంబంధం లేదు. ఏది స్టీల్ ప్లాంట్? కార్మిక శాఖ మంత్రి కూడా సెంట్రల్ నుంచో జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి వచ్చారు. దాన్ని నేను తప్పు పట్టట్లా. వచ్చి అక్కడ ఏమన్నారు తెలుసా ఒక మాట అంటే, ఈ అప్రస్తుతం కార్మికులు మీ బంధువులు అంటారు. అసలు ఎవరన్నా మాట అనొచ్చా అండి? కార్మికులు అంటే జస్ట్ ఎగ్జాంపుల్, మనతో కొన్ని దశాబ్దాల కాలం చేసి పనిచేస్తున్న కార్మికుడు బంధువు ఆవిడ తెలియకని ఉంటారు, అంటే నాలెడ్జ్ లేకని ఉంటారు అలానే మనం అనకూడదు. కానీ మరి ఒక పెద్ద తరాగా వచ్చినప్పుడు కొంతమంది ప్రశ్నలు అడుగుతారు. ఆ బంధువులు కానీ పక్కన కార్మిక సంఘాలు కానీ అడిగినప్పుడు కొంచెం ఓపిక వహించాలి. కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. మరి కాబోయే ముఖ్యమంత్రి అన్నప్పుడు నువ్వు ఉన్న శాఖ విద్యాశాఖనే సరిగా సరే ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతే రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు దేశానికి, ఇవన్నీ జరుగుతాయి, వాట్ ఆర్ ఇట్స్ మేబీ. కానీ
మన దేశానికి ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో ఎంతోమంది పేద విద్యార్థులు సామాన్యులు నలిగిపోతున్నా పట్టించుకొని విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, ఏ విధంగా అయినా నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. దాన్ని క్యాచ్ చేసుకొని ఈ విద్యా విధానాన్ని మారుస్తానన్న ఏపీ ప్రభుత్వము కూటమి నాయకులు ఈ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి తనయుడు ఉండటం వల్ల ఈ మార్పుకి నాంది పలకలేదు అనుకుంటారా? ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? నేను చెప్తాను. మన ఏపీలో ఉంది ఎక్కువ బీపీఎల్, బిలో పవర్టీ లైన్. రెక్కల మొక్కలు చేసి కష్టపడి సంపాదించారు కూడా. అవును, ఏంటి కూలి పనికి వెళ్తాం. మా ఏరియాలో ఉండేది ఇండస్ట్రియల్ పేరు, మా ఏరియాలో అందరూ కూలి పనికి వెళ్తాం. వైజాగ్లో ఎగ్జాంపుల్, వైజాగ్లో 99% పీపుల్ అంతా కూడా ఎక్కడి నుంచో వచ్చి స్థానికంగా వలస వచ్చి కూలి పనుల కోసం వెళ్ళి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. మెడలో ఉన్న పుస్తులు కూడా తాకట్టు. అవును, ఎగ్జాక్ట్ ఫీజులు కడుతున్నారు. అవును, ఎందుకు కడుతున్నారు? అవును, వాళ్ళ పిల్లోడు ఇంజనీరో డాక్టరో మంచి పొజిషన్కి వెళ్తే ఆ కుటుంబం బాగుపడుద్ది. అసలు మన వ్యవస్థ అంతా కూడా విద్యా వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిపోయింది. ఎంతసేపు డబ్బు చూస్తున్నారు తప్ప ఒక పిల్లవాడు చదవకపోతే ఏ విధంగా ఆ పిల్లవాడిని పైకి తీసుకురావాలని లేదు. ఒక పక్కన ప్రెజర్ పిల్లలకి, ఒక పక్క లీకేజీలు. అంటే ఎవరు గొప్ప అని చూసు, అంతే ఎవరికో ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో వస్తుంది. మీకు ఆ ర్యాంకుల కోసం చెప్తాను. మనం ఒక జ్యోతి పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినాం. ఎట్లా అంటే ఒక స్టూడెంటు వాడి ర్యాంకు చైతన్యలో ఫస్ట్ ర్యాంక్ ఉంది జేఈలో. అదే కేకేఆర్ గౌతమ్లో సెకండ్ ర్యాంక్ ఉంది. అదే స్టూడెంట్ అదే ఫోటో మార్కింగ్ చేసి అదే నెంబరు రోల్ నెంబర్ తోటి అదే నారాయణలోని 23వ ర్యాంక్ ఉంది. ఈ విధంగా ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఒక్క స్టూడెంట్ 3 ర్యాంకులు సాధించగలడా? 3 విద్యా సంస్థలో చదవగలడా? అదేంటండి? వాడిని కొనుక్కుంటున్నారు సార్. వాడు ఎక్కడా చదవకపోయినా వాడి ఇంటికి వెళ్ళిపోవడం, ర్యాంకులు ఎవరికొచ్చో చూసి అవును మా దగ్గర చదివాయని చెప్పండి, ఇక్కడ చదివాయని చెప్పండి, ఈ టైపు వాళ్ళ పిల్లలు కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు. అంటే రేపు ఫ్యూచర్లో ఎదగవలసిన వాళ్ళు కూడా కరప్షన్లోకి దిస్తున్నారు వీళ్ళు. విద్యాశాఖ అంతా కూడా కొల్యూడ్ అయిపోయిందండి. కరప్షన్ అండ్ కొల్యూడ్ అయితే మరి ఇప్పుడు విద్యా సంస్థల పైన మీ పార్టీ నుంచి లేదు అనుకుంటే మీ వ్యక్తిగతంగా ఒక కార్పొరేటర్గా రేపు ఒక పౌరుడిగా మీ ప్రయాణం ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు పార్టీ గురించి వచ్చారు కాబట్టి ఒకటి చెప్పాలి. ఇదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక జియో రిలీజ్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. నా దగ్గర జియో నెంబర్ కూడా ఉంటుంది, కాబట్టి పెడతాను మీకు. చాలా క్లియర్గా డిస్ప్లే చేయమని చెప్పారు ఆల్రెడీ. ఫీజు ఇంతే ఉండాలని కూడా రెస్ట్రిక్ట్ చేశారు. ఎందుకు చేయలేదు మరి 5 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి మీరేం చేశారు? మీ పార్టీ నుంచి అన్నారు కాబట్టి అట్లీస్ట్ నేను అదే చెప్తున్నా. అలాగా ఆ విధంగా అట్లీస్ట్ వాళ్ళు ఒక జియో రిలీజ్ చేయలేదు, ఒక పేపర్ రాలేదు. ఇష్టారాజ్యం అయిపోతుంది. ఎన్ని జీవోలు పెట్టుకున్నా ఎవరికి కావాలి? మెయింటైన్ చేయాలి. మా విద్యార్థులకి తల్లిదండ్రులని ఏదైతే జలగల్లాగా పీలుస్తున్న రక్తంలా పీలుస్తున్న ఈ విద్యా సంస్థల పైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? చాలా ఎక్కడ ఒకటి ఆరా తప్ప. అది కూడా అంతెందుకు, మేము కూడా కొన్ని కంప్లైంట్స్ ఇస్తుంటాం. ఎవరైనా పిల్లలు వచ్చి ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారాలి, ఈ సబ్జెక్ట్ మీకు తెలుసో లేదు తెలియదు కానీ ఒక స్కూల్లో జాయిన్ అవుతారు, ఇంకో స్కూల్ మారాలని చెప్తారు, డిలీట్ చేయాలని చెబుతూ డబ్బులు కట్టమంటున్నారు, ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కట్టాల్సి వస్తుంది, అక్కడ కట్టాల్సి వస్తుంది. వీళ్ళు చూస్తే ఒక చోట కట్టడమే కష్టం. ఇప్పుడు వాళ్ళు బతుకు తెరుగు మొత్తం వీళ్ళు ఏంటంటే వ్యాపారమయంగా మార్చేశారు, విద్యను మొత్తం దారుణంగా దోచుకుంటారు. ప్లే గ్రౌండ్స్ ఉండవు స్కూల్స్ కి. పిల్లలు చదువుకోవాలంటే కోసం అడుగుదాం అనుకుంటున్నా. పుట్టగొడుగుల్లాగా లైసెన్సులు ఇచ్చిస్తున్న డిఈఓ ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని మంచాలు ఎక్కి విద్యార్థి యొక్క అధికారులు ఇంత దారుణంగా. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక చైతన్య స్కూల్కి వెళ్ళాను. చైతన్య స్కూల్లోని ఇక్కడ పక్కన ఒక స్టూడెంట్ ఉంటే ఈ పక్కన ఇంకో స్టూడెంటు ఆ క్లాస్ రూము ఈ క్లాస్ రూమ్కి కనీసము ఒక 10 మీటర్ల నుంచి 5 మీటర్లైనా దూరం ఉండాలి. ఎక్కడా లేదు. ఆపోజిట్ విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. 10వ తరగతి కుర్రోడు ఏం మాట్లాడుతున్నాడో స్టూడెంటు, సో 9th క్లాస్ స్టూడెంట్ ఏం మాట్లాడుతున్నా అర్థం కాని అక్కడ జరుగుతూ ఉన్నది. అట్లాంటి విద్యా విధానము, అట్లాంటి ప్రైవేట్ స్కూళ్ళు ఇంత జరుగుతున్నా, ఇంత దోపిడీ చేస్తున్నా, మొత్తం ఓ పక్క ఫీజులు దోపిడీ చేస్తున్నారు, బుక్స్ దోపిడీ చేస్తున్నారు, మరో పక్కేమో నాసా అంటారు, మకేమో ఒలింపిక్ అంటారు, ఒక జేఈ అంటారు. ఆ జేఈని తీసుకొచ్చేమో 5th క్లాస్ స్టూడెంట్ చెప్తాను అని చెప్పేసి అని మోసం చేస్తూ ఉన్నారు. ఎక్కడో సిబిఎస్ఈ తీసుకొచ్చేదేమో 4th క్లాస్ స్టూడెంట్ చెప్తామని చెప్పేసి నువ్వు విద్యా విధానంలో మార్పులు అని చెప్పి మోసం చేస్తూ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు ఎంత జరుగుతున్నా
ఎందుకు విద్యాశాఖ అధికారులు DO ఎందుకు పట్టించుకోవట్లేదు? సింపుల్ ఒకటే చెప్తాను నేను. ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి ఈరోజు. ఎగ్జాంపుల్, అవును, వాళ్ళకి మీరు చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే ఎలివేషన్ అంటే తెలియదు, ప్లాన్ అంటే తెలియదు, సైడ్ వ్యూ అంటే తెలియదు, వాడు ఇంజనీర్ అయిపోతున్నాడు. అవును, ఒక ITI చదివినోడు, ఒక డిప్లొమా చేసినోడు కొన్న నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉండట్లేదు. డిగ్రీలు 4 గీసుకోవడానికి కూడా పనికి మాలిన ఇప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు నిరుద్యోగం ఎక్కువ అవుతుందంటే, ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. అవును, ఒకటేదో ఒక ఐటమ్ ఇచ్చి తయారు చేయమంటే ఇంజనీర్ డ్యూటీ. ఒక్కొక్కడు అంట డ్రాయింగ్ చూడడం చేత కాదంటాడు. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని ఒక డ్రాయింగ్ ఇచ్చి ఇది తయారు చేయమంటే నాకు డ్రాయింగ్ చూడడం చేత కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అనే పరిస్థితి. అసలు ఇంజనీర్ డ్యూటీస్ ఏంటి, ఇంజనీర్ ఏం చేయాలి ఆ ఆలోచన ఎవరికి లేదు. ఎంతసేపు మార్కులు తప్ప, బట్టి చదువులు మార్కులు తప్ప ఎవరికి సబ్జెక్ట్ ఏదో రకంగా పాస్ అయిపోయాం అంతే, బయటకు వచ్చేసాం ఇంజనీరింగ్. సరే, మీరు ఫైనల్గా ఈ విద్యా విధానం పైన ప్రైవేటు సంస్థలు దోచుకున్నటువంటి ఈ విద్యా విధానాన్ని ఏ విధంగా అరికట్టే ప్రయత్నం చేస్తారు? ఫ్యూచర్లో మీ పోరాటం ఎటువైపు, విద్యార్థుల వైపా లేదు అనుకుంటే ప్రైవేటు సంస్థల వైపా? చెప్పండి సురేష్ గారు. 100% విద్యార్థుల వైపే ఉండాలి ఏ రాజకీయ నాయకుడైనా. ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మాక్సిమం పొలిటికల్ లీడర్స్ అందరికీ ఈ కనెక్షన్స్ ఉంటాయి ఒకరికి. ఎక్కడో చెదురుముదురుగా తప్ప ఉద్యమాలకి ఎవరు ఎదరక రావట్లేదు. ఉద్యమాలు అవసరం లేదు. దీనిపైన మీ పేరు మీద నుంచి విద్యా సంస్థలని చేస్తున్న ద్వంద్వ వైఖరి పైన, విద్యా సంస్థలు దోచుకుంటున్న, ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న ఈ విద్యా సంస్థల పైన, ఏదైతే విద్యా సంస్థలు జలగల్లాగా పుట్టుకొస్తున్న ఈ రాష్ట్రంలో ఈ ప్రైవేటు విద్యా సంస్థల పైన కోర్టులో వాళ్ళ మీద కేసులు వేసే ప్రయత్నం చేస్తారా లేదా? మీరు ఫైనల్గా మీరు విద్యార్థుల వైపు వేస్తారా లేదా? మీరు అది దానికే సమాధానం చెప్పండి. తప్పకుండా. ఆల్రెడీ నేను గవర్నమెంట్ స్థలాలు ఆక్యుపై చేస్తే కూడా నేను చాలా ఫైట్ చేస్తుంటాను. దానిపైన కేసులు కూడా పడ్డాయి. అవును, ఈరోజు ఎలా ఉందంటే పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా నిజాన్ని మాట్లాడితే, వాస్తవాన్ని బయటికి పెడదామంటే 100 కేసులు రేపొద్దున మీ మీద కానీ ఈ రోజున పరిస్థితులు చెప్తున్నాను. వాస్తవాల మీద ఎవరో కూడా నోరెప్పరు. వాళ్ళని ఏ విధంగా అణగదొక్కుదామని చూస్తారు. నేనైతే దేనికి భయపడను, నాకు భయపడే అలవాటు లేదు. అది మీరు భయపడరు కాబట్టి ఈ విద్యా సంస్థల పైన విద్యార్థుల తరపున, తల్లిదండ్రుల తరపున మీరు కోర్టులో కేసు వేస్తారా లేదా? తప్పకుండా. దానికి కొంతమంది తల్లిదండ్రులు ఉన్న ఒకళ్ళిద్దరిని ఎదరకొస్తే మేమే వస్తాం. తప్పకుండా రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదేమైనా మన విశాఖ కార్పొరేటరు, జీరో కార్పొరేటర్ అంటారు ఆయన, పివి సురేష్ గారు చాలా సందేహాలు చెప్పారు. చాలా మంచి విద్యా విధానంలోనే చాలా మార్పులు తీసుకురావాలి, విద్యాశాఖ మంత్రి పట్టించుకోవాలి. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి చెప్పుకునే విద్యాశాఖ మంత్రి కనీసం ఆయన యొక్క స్థాయిని మరిచిపోయి ఆయన యొక్క విద్యాశాఖని పట్టించుకోలేనటువంటి మంత్రి రేపొద్దున్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఏం చేస్తారు, ప్రజలకి ఏమైనా చేయగలరా? ఇవన్నీ కూడా గాలి మాటలు. విద్యా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఉండటము, ఒక పక్క వందలాది కోట్ల రూపాయలు ప్రజల యొక్క సొమ్మును తీసుకొచ్చి ఈ యొక్క ప్రైవేటు విద్యా సంస్థలు పార్టీకి ఫండ్లా ఇస్తున్నాయి. అందుకోసమే ఈ విద్యాశాఖ మంత్రి మాట్లాడట్లేదు అని చెప్పేసి పివి సురేష్ గారు అంటున్నారు. ఏం జరిగినా ఇది నిజంగా ఇది నమ్మకమైనటువంటి నిజాలు. ఈ నిజాలని నిర్భయంగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ కూడా ప్రజలకి, బాహ్య ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.